నా పేరు హర్షవర్ధన్ రెడ్డి, కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామము. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రైతు సోదరులమే. రైతులందరం కలిసి కూడా మేము గవర్నమెంట్కు, మా రైతు సోదరులందరూ కూడా గవర్నమెంట్కు ఒడ్లు జోకడం జరిగింది. గవర్నమెంట్ బోనస్ ఇస్తుంటే గవర్నమెంట్కి ఒడ్లు వేయడం జరిగింది. కానీ బయట 2,800 రూపాయలు ఒడ్లు ఖరీదు అవుతుంటే బయట ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కుంటుంటే కూడా మేము గవర్నమెంట్కు ఒడ్లు జోకడంతో మాకు 2,320 రూపాయలు మాత్రమే ఖాతాలో ఇవ్వడం జరిగింది. మిగతా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసి మా ఒడ్లు జోక్కపోయినరు. కానీ ఇప్పటి వరకు కూడా మా బోనస్ ఇవ్వలేదు. మా రైతులు మొత్తం కూడా ఆందోళన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక రైతు రైతులందరూ కూడా కష్టపడి ఎండలో ఉండి పండించిన పంటను ఇప్పుడు గవర్నమెంట్ దోచుకున్నట్లనే అయింది. ఎందుకంటే వాళ్ళు బయట అమ్ముకుని ఉంటే వాళ్ళకు 2,800 రూపాయలు వస్తుంటే ఎప్పుడో డబ్బులు తీసుకుంటుంటే వాళ్ళు అప్పులు చేసినా కట్టుకుంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రైతులకు బోనస్ వేయకుండా ఉండడం వల్ల మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే వినతి పత్రం, రైతులందరం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం గారు కూడా దాన్ని మేము వెంబడినే స్పందిస్తాం. చాలామందికి రైతులకు కూడా ఇంకా పడలేదు. దాని గురించి ఇంకా మేము కూడా ఆలోచన చేస్తాం. గవర్నమెంట్కి కూడా దీన్ని దృష్టిలో పెడతామని చెప్పడం జరిగింది. నా పేరు శశివర్ధన్ రెడ్డి, మాది ముచ్చింతల గ్రామం, మండలం వచ్చి కౌకుంట్ల. నేను వరిధానం అమ్మి దగ్గర 2 నెలలు అవుతుంది. ఇంతవరకు అమౌంట్ రాలేదు, బోనస్ రాలేదు. అయితే బయట 720 రూపాయలు అంటే 2,720 రూపాయలు రేట్ ఉంది, 800 వరకు రేట్ ఉంది. అయితే 24 గంటల 48 గంటల డబ్బులు వస్తాయని చెప్పిండ్రు. వాళ్ళు ఇంతకు డబ్బులు దాని ఆశతోనే నేను గవర్నమెంట్కి వదిలేసిన. ఆ పైసలు వస్తే నాకు ఆపరేషన్ చేయాలనుకున్నా. ఆపరేషన్ నాకు హెల్త్ బాగాలేదు. దానికోసం 2 నెలలు వెయిట్ చేసిన. ఆ పైసలు ఇంతకు రాలేదు. నాకు దగ్గర ఇంకా 30,000 వస్తాయి. ఆ పైసలు రాలేదు. అందుకే మేము ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చి మా రైతులు అనుకుని వచ్చిన వీడికి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినాం. ఎట్లా అని చేసి, మేడం మా పరిస్థితి ఇట్లా ఉంది, రైతులు మేము, మాకు ఇంతవరకు రైతు బంధు రాకపోయా, బోనస్ రాకపోయా, బోనస్ వస్టర్లా చేయండి మేడం అని చెప్పి ఇప్పుడే కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చేసినాం. ముచ్చింతల గ్రామం, మల్లెల జనార్దన్ రెడ్డి. మేము గవర్నమెంట్ ఒడ్లు కొంటుందని చెప్పింది కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మాకు 2,800 రూపాయలు వస్తున్నాయి. కానీ గవర్నమెంట్ నమ్మి మేము గవర్నమెంట్కి ఇచ్చినాము. బోనస్ వస్తుందని 3 రోజుల్లో వస్తుంది బోనస్, 2 రోజుల్లో వస్తుంది బోనస్ అన్నందుకు మేము గవర్నమెంట్కి ఇచ్చినాము. గవర్నమెంట్ నుంచి ఇంతవరకు దగ్గర మాకు బోనస్ రాలేదు. మేము ఆందోళన చెందుతున్నాము. నావి 278 క్వింటాలు, మాకు ఇంతవరకే డబ్బులు రాలేదు. 1,50,000 వరకు వస్తాయి. నాకు కౌలుకు తీసుకున్న ఒక 5 ఎకరాలు, అవి రాలేదు, ఇవి రాలేదు. అందుకనే కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము. వినతి పత్రం కూడా ఇచ్చినామే. అందుకు తొందరనే చేపిస్తానే అన్నది. కానీ అంటే తొందర రావాలని చెప్పి కోరుకుంటున్నాం.